ఏ స్టూడెంట్‌కైనా ఎంత నేర్చుకున్నా, ఎంత థియరీ నేర్చుకున్నా, ఆ ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడ ప్రదర్శించినా కూడా అల్టిమేట్‌గా ఎగ్జామ్ రాసిన తర్వాతే ఆ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది జస్ట్ ఒక కొలమానం మాత్రమే. బట్ ఆ రిజల్ట్ ఇచ్చే కాన్ఫిడెంట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది ఏ స్టూడెంట్‌కైనా కూడా. ఓకే. ఆ కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేసే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయటం అనేది నిజంగా ఒక ప్రాపర్ ఆహ్, ఇనిషియేటివ్ అని చెప్పాలా? లేకపోతే ఒక కాన్ఫిడెంట్ బూస్టింగ్ అని చెప్పాలా? ఏ విధంగా చెప్పినా కూడా మనతో పాటు సెయింట్ జోసెఫ్ కాలేజ్ సంబంధించి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అనిత గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే మ్యామ్. హౌ ఆర్ యూ? Namaste. I'm fine. I'm fine. గుడ్. ఓకే. ఐయామ్ ఆల్సో గుడ్ మ్యామ్. ముందుగా సెయింట్ జోసెఫ్ కాలేజ్ అంటే అటానమస్ కాలేజ్. అవును. సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మీకుంటాయి. సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ 100%. ఉంటాయి. మీ తగ్గట్టుగా ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. Yes. టెల్ us more about the examination process and evaluation. సార్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ 1997లో ఎస్టాబ్లిష్ అయ్యింది. కానీ అటానమీ అనేది వచ్చింది 2011లో. సో 2011 యూజీసీ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ దే హ్యావ్ కన్ఫర్డ్ దిస్ అటానమస్ స్టేటస్ టు సెయింట్ జోసెఫ్ కాలేజ్. సో వీ హ్యావ్ ఎర్లియర్ ఫర్ పీజీ వీస్ టు హ్యావ్ 20/80 అంటే 20 ఇంటర్నల్స్ 80 ఎక్స్టర్నల్ అనమాట. యూజీకేమో 40 మార్క్స్ ఇంటర్నల్ అండ్ దెన్ 60 మార్క్స్ ఎక్స్టర్నల్. మరి ఇంటర్నల్ అంటే దాన్ని అగైన్ కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ అంటారు. అంటే ఒక స్టూడెంట్ కాలేజ్కి వచ్చి ఈ కెనాట్ రిలాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ బీన్ అసెస్డ్. సో ఒక 30 మార్క్స్ ఫస్ట్ ఇంటర్నల్, 30 మార్క్స్ సెకండ్ ఇంటర్నల్, ఎస్బిటి అని ఒక కాంపోనెంట్ ఇంట్రడ్యూస్ చేసినాం. సంథింగ్ విచ్ ఇస్ యూనిక్ ఇన్ అవర్ కాలేజ్. అది స్కిల్ బేస్డ్ టెస్ట్ అంటారు. ఎవ్రీ లెక్చరర్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వాళ్ళ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు అన్నారు ఇప్పుడు థియరీ ప్రాక్టికల్ అని అన్నారు. అంటే ఒక మినీ ప్రాజెక్ట్ కూడా ఇవ్వచ్చు సో దట్ దే కెన్ టెస్ట్ ద ప్రాక్టికల్ స్కిల్స్. సో అట్లా వాళ్ళ థియరీ విత్ దే రైట్ అండ్ ఆల్సో ది ప్రాక్టికల్ కాంపోనెంట్ లైక్ ప్రెజెంటేషన్స్ కావచ్చు, వైవాస్ కావచ్చు, ఒక ఫిలిం ఇచ్చేసేసి దాని వ్యూస్ రాయొచ్చు. ఈ విధంగా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా టెస్ట్ చేసే విధానం దీంట్లో ఈ 40% ఉంటుంది. 60% విచ్ వి కండక్ట్ ఎక్స్టర్నల్ అంటే అది సపరేట్గా మనకి అక్టోబర్ మంత్లో ఏప్రిల్ మంత్లో జరుగుతాయి. ఈ 60 మార్క్స్ అనేది పేపర్ సెట్టింగ్ అంతా అవుట్ సైడ్ చేస్తారు. ఇంటర్నల్స్ మా ఓన్ ఫ్యాకల్టీ సెట్ చేస్తారు, కరెక్షన్ కూడా మా ఓన్ ఫ్యాకల్టీ చేస్తారు. బట్ ఎక్స్టర్నల్ 60 మార్క్స్ బయట వాళ్ళు సెట్ చేస్తారు, బయట వాళ్ళే కరెక్ట్ చేస్తారు. సో దాట్ టెల్స్ ది లైక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే వేర్ స్టూడెంట్స్ ఆల్సో విల్ నాట్ నో ఎక్కడి నుంచి వచ్చింది పేపర్, ఎట్లా వస్తుంది పేపర్ అనేది క్వశ్చన్ మార్క్. ఓన్లీ సిలబస్ ఒకటి చదువుకోవాలి. సో ఇన్ని రోజులు ఇంటర్నల్ చేసిన ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఏ సెట్ చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్ ఐడియా ఉంటుంది. సో వీఆర్ టెస్టింగ్ దాట్ ఇన్ ద స్టూడెంట్స్ విత్ దట్ 60 మార్క్స్. మీరు అన్నారు ప్రాక్టికల్ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉద్యోగాలు చేయాలన్నా కూడా ప్రాక్టికల్ చూస్తారు. దానికి మేము ఇంటర్న్షిప్ అనేది ఇంట్రడ్యూస్ చేసినాం. నేను అనుకుంటా ప్రతి అటానమస్ కాలేజ్లో లేదు, కానీ మేము మ్యాండేటరీ చేయలేదు. బట్ మా 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తారు, వెళ్ళి నేర్చుకుంటారు. అదే కాకుండా ప్రాజెక్ట్ అనేది కూడా ఉన్నది వేర్ దే గెట్ ప్రాక్టికల్ స్కిల్స్. థియరీ కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ వేర్ వాళ్ళు చదువుకున్నదంతా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా, ఒక ఇండస్ట్రీకి పోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. సో దానికి కూడా ఇవాల్యుయేషన్ సపరేట్ ఉంటుంది. ఇదే కాకుండా మా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇవాల్యుయేషన్లో వాళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ అని వాటికి కూడా మార్క్స్ ఇస్తాం. అంటే వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ది కరికులం విచ్ అదర్స్ విల్ డూ, బట్ మా college also will see that they have this latest certificate courses they can do and we allot credits also for that. So ఈ విధంగా మా సిస్టమ్ is different from other autonomous college. Though we are autonomous, but still we are binded by ఉస్మానియా యూనివర్సిటీ. ఏది చేసినా ఫైనల్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది. అంటే ఆ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేయాలి. సో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అని ఇన్స్పెక్షన్ కోసం యూనివర్సిటీ వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు స్క్వాడ్స్ వాళ్ళు వచ్చి మాకు చెక్ చేస్తారు ఎగ్జామ్స్ ఏ విధంగా. ఇప్పటి వరకు వచ్చిన స్క్వాడ్స్ ఫ్రమ్ లాస్ట్ 1.5 years దే అప్రిషియేటెడ్ ఆ కాలేజ్ అండ్ మెంట్. దే సెడ్ దట్ మేము 2-3 కాలేజెస్కి వెళ్ళి వాళ్ళని బుక్ చేసినాం, కానీ మీ కాలేజ్లో మాకు ఒక్కరు కూడా దొరకలేదు. అంటే మా సిస్టమ్ ఇంటర్నల్ సిస్టమ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మేము ఆ విధంగా చేస్తాం వే ఎక్స్టర్నల్ కూడా సీరియస్నెస్ తీసుకుంటారు. సో దట్ ఈ మాల్ ప్రాక్టీస్ అంతా వీఆర్ ట్రైంగ్ టు కప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బై హ్యావింగ్ ఇంటర్నల్ స్క్వాడ్స్ అని. వీ హ్యావ్ ఆల్సో ది చీఫ్ సూపరింటెండెంట్ అని. అట్లా వీ హ్యావ్ అ సిస్టమ్ వే దే ట్రై టు మానిటర్ దెమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఆ విధంగా వీఆర్ టెలింగ్ ఇంటిగ్రిటీ ఎస్. What all are there? They are confidential to that, and students will not know their mark. They know only their grade. Okay, they know only their CGPA. Okay, so we have a software which integrates everything, where internal faculty internal marks ester, కానీ external faculty it is the exam branch only will know about that. So ఈ విధంగా మేము మెయింటైన్ చేస్తాం సార్. ఇది ఒక కీ క్వశ్చన్. ఎందుకంటే నేను బేసిక్గా బయట మనం చూసుకుంటే ఎన్విరాన్మెంట్ మారుతుంది, ఇండస్ట్రీస్కి సంబంధించిన
అడాప్టేషన్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా స్కిల్స్ మారిపోతున్నాయి. కరెక్ట్. ఆ స్కిల్తో కోపప్ అవడానికి మీరు ఏ విధంగా, చాలా ప్రోగ్రామ్స్, చాలా డిపార్ట్మెంట్స్తో మాట్లాడాను, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ కోర్సెస్, దానికి తగ్గట్టుగా స్కిల్ సెట్స్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం, అంతేకాకుండా పిల్లలకి మేము టీచ్ చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు చెప్పారు 60-40 రేషియో అనేది ఉంటుంది. అండ్ ఇంటర్నల్ మార్క్స్ ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, అంతేకాకుండా ఆ అడాప్టేషన్ అనేది ఈ ఎగ్జామ్ ఇంటర్నల్ మార్క్స్లో లేకపోతే ఇంటర్నల్ సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ కానీ నాలెడ్జ్ థియరీలో ఏ విధంగా ఇన్కల్కేట్ చేస్తారు? ఇప్పుడు మీరు అంటున్న 40 మార్క్స్ అవి ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో, ఆ థర్డ్ యాక్చువల్గా మిగతా కాలేజీలో ఏం చేస్తారని అంటే దే జనరలీ డూ బెస్ట్ ఆఫ్ ద 2, ఇంటర్నల్ 1, ఇంటర్నల్ 2 రాసేసి ఏది మంచిగా తీసుకుంటే అట్లా కాదు. మేము యావరేజ్, ఎందుకు యావరేజ్ తీస్తాము 30 మార్క్స్ కానీ 30 మార్క్స్ ఏమో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఉంటుంది, అనదర్ 30 మార్క్స్ విచ్ ఇస్ ది ఇంటర్నల్ టు 4, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అంటే అన్ని యూనిట్స్ కవర్ అయిపోతాయి, అంటే వాళ్ళకి ఒక రివిజన్ అయిపోతుంది. సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది ఈ 5 యూనిట్స్లో ఏమున్నది అనేది ఐడియా ఉంది. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు వీ ట్రైన్ ద స్టూడెంట్స్ టు స్టడీ అండ్ దెన్ ఆల్సో ప్రాక్టికల్గా. ఇప్పుడు బీఏ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, వాళ్ళు కంపల్సరీగా ఇంటర్నల్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ థియరీ వీ హ్యావ్ సపరేట్ మార్క్స్ ఫర్ దెమ్. సో న్యాచురలీ దే గెట్ ట్రైన్డ్ ఈవెన్ ప్రాక్టికలీ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ది థియరీ. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు స్కిల్ బేస్డ్ టెస్ట్ గురించి చెప్పిన, దాని ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. అంతా జనరల్గా ప్రెజెంటేషన్స్ ఉంటాయి, వాళ్ళు పోయి మినీ ప్రాజెక్ట్ అంటే వేరే దగ్గర పోయి ఆ సబ్జెక్ట్ మార్కెటింగ్ ఉన్నది అనుకోండి, విల్ టెల్ దట్ పర్టికులర్ ఫ్యాకల్టీ ఫీల్డ్ విజిట్ చేసేసి ఇవి చేసుకోనండి అని అంటారు. ఆ విధంగా వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఇన్కల్కేట్ అవుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మేము ఎన్ఈపి ఇన్ లైన్ విత్ ఎన్ఈపి 4-year ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ కాలేజ్ ఈ ట్విన్ సిటీస్లో ఐ డోంట్ థింక్ సో వెరీ ఫ్యూ కాలేజ్, ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ ఆర్ నాట్. 4-year ప్రోగ్రామ్ అనేది మా కాలేజ్ డేటా సైన్స్ ఆనర్స్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఇది ఎన్ఈపికి in line with that. So we are following, and then also DigiLocker and where our students' mark are also getting uploaded over there. So we are going with NEP whatever they are telling. Only thing is multiple entry, multiple exit and antunaru, and it will take time. But gradually we are moving. Once we enter our credentials into the NAD, that is National Academic Deposit, this becomes very easy. Multiple entry, multiple exit becomes very easy. We need not ask the other university send your marks. We already have the marks been uploaded over there. Okay. So Avidanga, we are moving to what UGC is telling about NEP. We are already moving towards it. Okay. So where NEP also focuses only on the skill component more, and also we are tying up with some of the skill universities where we can impart them more skills which are required. So this also we are moving towards in that direction. Technical involvement, evolution తో పాటు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. Yes. Okay. We are doing that. Right. నిజంగానే మంచి ఇనిషియేటివ్. అంతేకాకుండా మ్యామ్ ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ డిగ్రీ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ వాల్యూ ఏంటి? After scientific college, yeah. The same, that value we can see in terms of placements. Okay, if you don't add any value to the student, where he'll be placed? Nearly 60-70% of the students get placed before they leave the campus. We have big recruiters like Deloitte comes, then we have Wells Fargo. Students are placed in very good companies. That is the value that we have added. Okay, through our programs, through our certification programs, we also encourage students to do a certification through NEPTA, through Swayam portal, which the government insists that online, they have to understand the online, where IIMs and IIT professors teach them. We encourage them to do those things also, and credits are given to that. So ఆ విధంగా మేము వాల్యూ యాడ్ చేస్తున్నాం. సో విత్ ఈ అన్ని ప్రోగ్రామ్స్, నాట్ జస్ట్ స్ట్రక్చర్డ్ కరికులం, ఈ అన్ని అడిషనల్తోని ఆర్ వి నాట్ యాడింగ్ వాల్యూ, వీఆర్ యాడింగ్ వాల్యూ. Because our college is doing, I don't think so any other college does. If you see our curriculum structure and even the curriculum itself, I can tell we are very strong in giving the curriculum to our students. అందుకే నేను ఈ క్వశ్చన్ అడగకపోతే ఇవన్నీ మీరు చెప్పేవాళ్ళు కదా, అందుకని కావాలండి. Yes, our curriculum is very strong. Okay. If you when compared to others, we go in detail about every topic. That it's not just the topic, we tell them how it is applied. సో వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మేము బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్ వాడతాం. అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి సిచ్యువేషన్స్ ఇచ్చి పిల్లల్ని ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంటే మీరు ఎట్లా అప్లై చేస్తారు నాలెడ్జ్, అవి టెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ అంటే వాళ్ళు బిఫోర్ దే గో టు ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ట్రైయింగ్ టు హ్యావ్ అ సిచ్యువేషన్
and then where they are able to apply their knowledge. ఓకే అది ఇక్కడే I don't think so any other college does, and ఆ question papers are set that way, ఓకే so where they have to learn that way. ఓకే ఇది ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోండి, లేకపోతే చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. +2 వరకు లేకపోతే 10th వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. That's true. వాళ్ళు ట్రాన్సిషన్ అవుతారు, ఇది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఫోర్స్ఫుల్గానో, లేకపోతే ఇండస్ట్రీ నీడ్స్ తగ్గట్టుగా, లేకపోతే మొత్తం కల్చర్ తగ్గట్టుగా, లేకపోతే అడాప్టేషన్ తగ్గట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక్కసారిగా ట్రాన్సిషన్ అవుతారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఎందుకంటే No problem. ఓకే వీళ్ళు స్టార్టింగ్లో ఎగ్జామ్స్కి చాలా భయపడుతూ ఉంటారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్కి రానున్న సెమిస్టర్స్లో ఏంటి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒకవేళ మొత్తం పోతే మొత్తం డీలా పడిపోతారు, ఆఖరికి ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి? యాక్చువల్గా మీరు ఏమంటున్నారు, తెలుగు మీడియం నుంచి ఇటు వచ్చినప్పుడు అలానే అడాప్ట్ కాదు. చేసుకోవడానికి, ఆ. లేకపోతే ఎనీ స్టూడెంట్ వెన్ ఈ కమ్ ఫ్రమ్ ఇంటర్ టు డిగ్రీ అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా వీళ్ళని ఇనీషియల్గా మేము బ్రిడ్జ్ కోర్సెస్ అని we conduct, so that ఆ కరికులం ముందే they will know that what are the concepts are there, we teach them. Okay, in spite of this what they happen, their failures will be there. Why? Who are those failures? ఎవరైతే రెగ్యులర్గా కాలేజ్కి రారో వాళ్ళే ఫెయిల్ అవుతారు సార్. ఎందుకంటే బికాస్ దీస్ పీపుల్ డు నాట్ నో, ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఇన్ బీఎస్సీ. ఓకే, ఎక్కడైనా చూడండి బీఎస్సీలో ఫెయిలియర్స్, ఎందుకంటే వాళ్ళు చాలామంది తెలుగు మీడియం నుంచి తీసుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళు ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ రాక బీఎస్సీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేసరికి ఫెయిలియర్ పర్సెంటేజ్ వాళ్ళకి మేము రెమెడియల్ క్లాసెస్ వి కండక్ట్ ఎవ్రీ ఆఫ్టర్ ఇంటర్నల్ 1. ఎవరికైతే తక్కువ వచ్చినాయో 40% తక్కువ ఉన్న వాళ్ళందరినీ వి ట్రై టు హ్యావ్ రెమెడియల్ క్లాస్ బిఫోర్ దే గో ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్. ఓకే అండ్ వీ హ్యావ్ పేరెంట్ టీచర్ మీటింగ్. We call the parents, we tell them, if the parents do not come, we call them and then tell them that this is what it is. Internal 2 లో ఉన్న మేకప్ చేయండి, ఇంటర్నల్ 2 అవకాశం ఉంది, ఎక్స్టర్నల్. సో వీ హ్యావ్ ఆర్ ఫ్యాకల్టీ ఆర్ దేర్, హ్యాండ్స్ హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నారు దేనికైనా. బట్ ముందుకు రావాలి, పిల్లలు ముందుకు వచ్చిన ఒక స్టెప్ నేర్చుకోవాలి, తపన ఉండాలి, కంపల్సరీ పాస్ అవుతారు సార్. ఎవరు ఆ తప్పని లేని వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ తప్పని ఉన్న వారికి మా ఫ్యాకల్టీ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఆల్సో దే ఓరియంట్ దెమ్, దే కౌన్సిల్ దెమ్, నో దే డోంట్ లీవ్ దెమ్. కాలేజే కదా అని అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దే హెల్ప్ దెమ్. మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ దే ఆర్ లైక్ దట్ సార్. ఏమాత్రం వదిలిపెట్టాం, మీరు మా పిల్లలే, మీరు నేర్చుకోవాలని తపన ఉందంటే వెనకాల నుంచి ప్రోత్సహించడానికి మేము రెడీగా ఉంటాం అన్నట్టుగా మేడం చెప్తున్నారు. Yes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.